క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క మంచి ఆదివారపు రోజున మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ సంధించడంలో నేను మిక్కిలి సంతోషిస్తున్నాను. దేవుడు మంచివాడు. గత దినాలంతట్లో కూడా మనల్ని తన యొక్క సురక్షితమైనటువంటి రెక్కల చాటున దాచి కాచి కాపాడి ఈ యొక్క రోజు మరలా మన సజీవ లెక్కలో ఉంచి తన యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజు మన ధ్యానం కొరకు తీసుకున్నటువంటి లేఖన పాఠ్యభాగము పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని చాలు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడినటువంటి లేఖన పాఠ్యభాగం నిమిత్తమై మీ పాదాల దగ్గరకు వస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోగలరని యేసునామమున పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్యభాగం పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే తన ప్రియుని మీద ఆనుకొని అనే మాట ఉంది. ఆనుకొనుట అనేటువంటి మరి అంశం మీద ఈరోజు నేను మీరుతో కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అంటే ఆనుకొనడం అంటే ఆధారపడుట అనేది దాని యొక్క సరైనటువంటి భావం. మరి ఆనుకొనుట అనేది ఆధారపడడం అంటే మనం ఎవరి మీద ఆధారపడి ఉన్నాము అనే విషయం మీద ఈ యొక్క రోజు వాక్య ధ్యానం కొరకు వెళ్దాం. ప్రియుడు అనగా సంఘానికి శిరసైనటువంటి క్రీస్తే ప్రియుడు. ప్రియుడి మీద ఆనుకున్నది సంఘం, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి భక్తులు అనే మనం చెప్పొచ్చు. అంటే క్రీస్తు తన యొక్క స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు కనుక ఆయన యొక్క భక్తులైనటువంటి మనమందరం కూడా ఆయన యొక్క సొత్తు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తే అపోస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చూడండి, దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అని దేవుని యొక్క వాక్యం మనకి మరి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అప్పుడు దేవుడు తన ప్రియుని మీద ఆనుకొని ఉండడం అంటే క్రీస్తుని ఆనుకొని ఉండడం. సంఘంలో ఉన్నటువంటి భక్తులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడాలి అనేది ఈ యొక్క వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి భావం. అంటే ఈ యొక్క దినాల్లో మన యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో అనేక మంది మీద ఆధారపడి ఉంటాం. అనేక సందర్భాల్లో మరి ఇతరుల మీద ఆధారపడి మన యొక్క జీవిత గమనాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అలా కాకుండా మనం దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్ముకొని ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొదటిగా ఒక విషయాన్ని మనం గమనిస్తే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో అనే మాట అక్కడ వ్రాయబడి ఉండడాన్ని మనం గుర్తించుకోగలుగుతాం. 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు దేవుని మీ మీద ఆనుకొని ఉన్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూడండి ప్రియులారా, ఒక ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొని ఉంటుందో అంటే ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడి ఉంటుందో వారికి దేవుడు పూర్ణమైనటువంటి సమాధానాన్ని శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. అంటే ఇది విశ్వాసి యొక్క ప్రార్థనా జీవితానికి గుర్తు అని చెప్పొచ్చు. ఏ విశ్వాసి అయితే, ఏ దేవుని బిడ్డ అయితే దేవుని మీద ఆధారపడి ఉంటారో అంటే ప్రార్థనలో దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తారో వారికి మరి దేవుని మీద ఆనుకొని ఉండేటప్పుడు వారిని విడిపించువాడు, వారిని రక్షించువాడు, వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి జవాబును అనుగ్రహించేటువంటి వాడు మన దేవుడైన ప్రభు. కాబట్టి వాక్యం చెప్తుంది విశ్వాసి ప్రార్థనా జీవితానికి ఇది గుర్తు, వారికి శాంతిని ఇస్తాడంట. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో మీరు గమనిస్తే విశ్వాసులు ప్రార్థించి దేవుని మీద ఆధారపడ్డారు. చూడండి 14:3, కాబట్టి వారు ప్రభువు ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు. ప్రభు
ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు. అక్కడ బహుకాలము గడిపిరి. అక్కడ బహుకాలం దేవుని మీద ఆధారపడి బహుకాలం అక్కడ గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన జీవితం, ప్రార్థన అనేది ఎక్కడైతే ఉంటుందో, దేవుని మీద ఆధారపడడం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ నీవు దేవుని మీద ఆధారపడి జీవించడానికి సకల విధమైన అనుకూలతలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు శత్రువుని తరిమివేశాడని 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14 నుంచి 21 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అషూరు రాజు అయినటువంటి సెనహరీబు యూదా దేశం మీద ప్రాకారములు కలిగినటువంటి పట్టణాలన్నింటినీ కూడా పట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారి మీదకి వచ్చాడు. వారి మీదకి వచ్చినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటంటే, ఇక్కడ హిజ్కియా దినాల్లో వారు ప్రార్థన చేశారు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. హామాతు రాజు ఏమాయను, ఆర్బాతు రాజును సెపరియను, హేనా ఇవ్వా అను పట్టణములు రాజులను ఏమైరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడంట. శత్రువు మరి ఒక తాకీదు ఇచ్చి దాన్ని చూపించినప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క విన్నపాన్ని, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి హిజ్కియా నేరుగా దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రార్థన యొక్క జవాబు ఏంటి అంటే, ఒక దేవదూత పరలోకంలోంచి దిగి వచ్చి 185,000 మందిని హతం చేసింది. ఒకవేళ రాజు అక్కడ ఉన్నటువంటి అషూరు రాజు అయినటువంటి సెనహరీబుతో యుద్ధం చేసి జయించగలిగినటువంటి సత్తా ఆయనలో లేదు. ఆయన జయించాలనుకుంటే ఆయనకి ధీటుగా ఆయనతో యుద్ధం చేయడానికి కావలసిన సామగ్రి కానీ కావలసినటువంటి మనుషులు కానీ ఎవరూ లేరు. అయినా ఈయనకు ఒకటి మాత్రం తెలుసు, ప్రభువా నా యొక్క మరి ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నేను నీ మీద ఆధారపడ్డాను. యుద్ధానికి వెళ్ళేటువంటి గుర్రాల మీద, రౌతుల మీద, లేక యుద్ధ సైన్యము మీద, ఖడ్గము మీద, ఉన్నటువంటి పరివారము మీద, సైనికుల మీద నేను ఆధారపడలేదు. నేను నీ మీద ఆధారపడ్డాను కనుక నీవే నాకు జయమిచ్చువాడు అని ప్రార్థన చేశాను. క్రీస్తు పిల్లరా, ఈ యొక్క సన్నివేశం, ఈ యొక్క సంభవం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని ఆనుకొని ఉంటామో, మనకు మన యొక్క జీవితంలో జయాన్ని ప్రసాదించేవాడు ఆయనే. శత్రువుని హతం చేయడానికి మరి దేవదూత దిగి వచ్చింది. అప్పుడు ఆ దేవదూత అక్కడ ఉన్నటువంటి 185,000 మందిని హతం చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన మరి వారికి జవాబునిచ్చింది. అంటే ప్రార్థన విశ్వాసికి శ్వాస లాంటిది. అదే సమయంలో దేవుని వాక్యము విశ్వాసికి ఆత్మీయమైనటువంటి మరి ఆహారం అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తుంది. ప్రార్థన ఏమో శ్వాసం. ప్రార్థన నువ్వు చేస్తే శ్వాస కలిగి ఉంటావు, అంటే ఊపిరితో ఉంటావు. వాక్యమే నీకు ఆహారం. దేవుని వాక్యం అనేటువంటి ఆహారం నువ్వు భుజించగా నువ్వు ఈ యొక్క లోకంలో చలామణి అవ్వగలవు. ఎవరైనా తినకుండా 10 రోజులు ఉండలేరు. తినకుండా ఒక వ్యక్తి చలామణి అవ్వలేడు, లేచి తిరగలేడు, ఏ పని చేసుకోలేడు, తన పని తాను చేసుకోలేడు, ఇతరుల కొరకు పని చేయలేడు. అప్పుడు ఆహారం అనేది బలాన్ని ఇచ్చేది. అప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఒక విశ్వాసికి ఆత్మీయ బలాన్ని ఇచ్చేదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటిగా నీ మనసు, ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని చెప్పాడు. దేవుడు మనల్ని పూర్ణ శాంతిలోనికి ప్రవేశించినట్లుగా, పూర్ణ శాంతి మనకు కలుగునట్లుగా దేవుడు సహాయం చేయనిగాక. రెండవదిగా, యుద్ధ భూమిలో సౌలు రాజు ఒక ఈటిని నాటి దాని మీద ఆనుకున్నాడని వాక్యం చెప్తుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలని మనం గమనిస్తే, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని చూడండి, సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను అని వ్రాయబడి ఉంది. అక్షరార్థంగా సౌలు ఈటి మీద ఆనుకొని చనిపోయేను అనేది అక్కడ ఉన్నటువంటి సందర్భం. అంటే ఆత్మీయంగా తన జీవితంలో సౌలు రాజు తన యొక్క శక్తి మీద, బలం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి వాడు. దేవుని చేత మొట్టమొదటిగా అభిషేకింపబడినటువంటి వాడు, దైవజనుల ద్వారా అభిషేకింపబడినటువంటి రాజే. ఇశ్రాయేలీలో ప్రప్రథముడుగా ఉన్నటువంటి రాజు. అంత గొప్ప రాజుగా ఉన్నటువంటి ఆయన యొక్క జీవితంలో
దేవుని యొక్క ఆత్మ ఆయన్ని విడిచి వెళ్ళిన తరువాత ఆయన తన యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రారంభించాడు. తన యొక్క బలాన్ని, తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అనుకూలతను ఆధారం చేసుకుని దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని మీద ఆధారపడడం మర్చిపోయాడు. అప్పుడు తన యొక్క శక్తిని, బలం మీద ఆధారపడ్డాడే కనుక ఆయన అక్కడ ఈటని నాటి దాని మీద ఆనుకొని ఉన్నాడంట. మీరు గమనించినట్లయితే ఎందుకు ఈటిని ఆనుకున్నాడు అనేటువంటి విషయం అక్కడ వ్రాయబడింది అంటే, చాలాసార్లు ఈ యొక్క సౌలు దావీదును చంపడానికి ఈటిని పట్టుకొని పరిగెత్తాడు. ఆయన తరుముకుంటూ వెళ్ళాడు. అనేక సందర్భాల్లో ఆ యొక్క ఈటిని ఆయన మీద మరి విసిరాడు. దావీదును చంపాలా అని ఆయన వెంటాడుతూనే వెళ్ళాడు. కారణం ఏంటంటే అసూయ, పగ. దానికి కారణం ఆయన్ని కారణం లేకుండా ద్వేషించాడు. కారణం ఏమీ లేదు. దావీదును చంపడానికి న్యాయమైన కారణం ఏమీ లేదు. కానీ సౌలు లోపల ఒక భయం వచ్చింది. ఆ భయం ఏం చేసిందంటే ఆయనకి అసూయ, ఆయన మీద పగ, ద్వేషాన్ని పెంచుకున్నాడు. కానీ దావీదు మాత్రం ఎప్పుడు కూడా మరి విశ్వాసం కలిగిన వాడిగానే ఉన్నాడు. దావీదు యొక్క విశ్వాసం చాలా మరి వ్యత్యాసమైంది. మొదటి సమూయేలు గ్రంథం 17:47లో మీరు గమనిస్తే దావీదు యొక్క విశ్వాసానికి చక్కగా అక్కడ ఒక మాట వ్రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 17:47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు అక్కడ చూడండి, దావీదు అంటున్నాడు యెహోవా కత్తి చేతనైనా ఈటి చేతనైనా రక్షించువాడు కాదు గాని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే యుద్ధ భూమిలో ఈటే ద్వారా, ఖడ్గము ద్వారా మాత్రమే జయం వస్తుందని. కానీ ప్రభు అయిన యెహోవా మనకి ఆ రీతిగా జయాన్ని ఇచ్చేవాడు కాదు. జయం యెహోవానే ఇచ్చేవాడు. ఆయన విశ్వాసం, దేవుడు నాతో ఉంటే చాలు, నేను దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి ఎట్టి పరిస్థితి అయినా నాకు జయాన్ని దేవుడు ఇస్తాడు. నేనున్నటువంటి పరిస్థితి ఒకవేళ భిన్నంగా ఉన్నా ఆ పరిస్థితిలో దేవుడు నాకు సహాయకుడు, ఆ పరిస్థితిలో దేవుడు నన్ను చేయి విడవనివాడు, ఆ పరిస్థితిలో దేవుడే నా పక్షాన ఉండి నాకు కార్యాలు జరిగించువాడు అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ, నమ్మకం ఆయనలో ఉంది. యుద్ధ భూమిలో సౌలు తన మీద ఆధారపడ్డాడు. దావీదు అయితే యుద్ధ భూమిలో దేవుని మీద ఆధారపడ్డవాడై ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమీయులకు రాసేటప్పుడు ఒక చక్కని మాట చెప్తారు. చూడండి, ఆయన ఎవరి మీద ఆనుకొని ఉన్నాడంట. రోమీయులకు రాసిన పత్రిక 12:19-21 మీరు గమనించినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట 12:19-21 ప్రియులారా మీరే పగ తీర్చుకొనక, వాక్యం చెప్తుంది, మీకు మీరే పగ తీర్చుకోవద్దయ్యా. ఎందుకంటే దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని. పగ తీర్చుకోవడం దేవుని యొక్క పని. దేవుడు పగ తీర్చుకోవడానికి ప్రారంభిస్తే మనుషులు ఏమైపోతారో మీరు ఆలోచన చేయండి. మనం పగ తీర్చుకోవాలా అంటే అది వేరే రకంగా మారిపోద్ది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నన్ను పగ తీర్చుకోవడానికి దేవుడి పని చేయడానికి మీరు తావు ఇవ్వండి. నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు అన్నాడు. నేనే ప్రతిఫలం ఇస్తాను. నీ బలాన్ని, నీ శక్తిని ఆధారం చేసుకోకు. నీలో అసూయ, ద్వేషం, పగ, ఈర్ష వీటిని పెంచుకోకు. నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అంటున్నాడు ప్రభు. ప్రతిఫలం ఇచ్చుకోడు ఆయనే. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి భోజనము పెట్టు. దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన, అలాగు చేస్తే అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావంట. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించండి అని చెప్పాడు. అది పౌలు గారి యొక్క విశ్వాసం. క్రీస్తు ప్రియులారా, దేవుని వాక్యం అంతా చక్కగా చెప్తుంది చూడండి. సౌలు యుద్ధ ప్రవీణుడే. ఆయన తన బలం మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడలేదు. తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. దావీదు చిన్న బాలుడు. యుద్ధంలో ఎక్కువ ప్రావీణ్యత కలిగినటువంటి గొలియాతు ముందుకు వెళ్ళేటప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఖడ్గము చేతనైనా ఈటి చేతనైనా దేవుడు రక్షించేవాడు కాదయ్యా, ఆయన మీద నేను ఆధారపడ్డాను కనుక ఆయన నాకు జయాన్ని ఇస్తాడు అని చెప్పాడు. పౌలు అంటున్నాడు, నాకు విరోధంగా ఎవరైనా ఎదురు చేస్తే వారి విషయంలో నేను కీడుకి ప్రతి కీడు చేసేవాడిని కాదు. దేవునికి అప్పచెప్పే ప్రభు వారికి ప్రతిఫలం ఇస్తాడు. వారికి ఒకవేళ ఆకలి కొని ఉంటే వారికి అన్నం పెట్టు, దాహం కొని ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వు. ఎందుకంటే నిప్పులు వాళ్ళ తల మీద పోసిన దాంతో సమానమట. శత్రువు ఎడల మనము కలిగి ఉండవలసిన వైఖరి అంటే దేవుని మీద ఆనుకునేటువంటి భక్తులు ఇలా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా
మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 2-5 వచనాలలో గమనిస్తే అక్కడ నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాన్ని బాగు చేయడానికి వచ్చి పని సాగించారు. అప్పుడు ఆ యొక్క 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే ఒకరి మీద ఒకరు ఆనుకొని ఉన్నారు, లేక ఆనుకొనుట అనే మాట దాదాపు 30 సార్లు వ్రాయబడి ఉంది. ఈ అధ్యాయంలో ఆనుకొని అనే మాట 30 సార్లు వ్రాయబడి ఉంది. ఇది దేనికి గుర్తు అంటే ఐక్యతకి గుర్తు. సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఒకరి మధ్య ఒకరికి ఏక మనసు, ఐక్యత ఎంతైనా అవసరం. యెరూషలేము ప్రాకారం పాడైపోయిన దాన్ని బాగు చేయాలి అంటే, దాన్ని మరలా తిరిగి కట్టబడాలి అంటే అక్కడ ఐక్యత అవసరం. కుటుంబం ఒకవేళ పాడైతే, కుటుంబంలో ఉన్నటువంటి ఒకవేళ బాంధవ్యాలు పాడైతే దాన్ని తిరిగి కట్టాలంటే ఒకరిని ఒకరు ఆనుకోవాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎంతైనా అవసరమని దేవుని యొక్క వాక్యం మనకి చాలా చక్కగా చెప్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మీరు గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఐక్యతను గురించి చాలా చక్కగా కొన్ని మాటలు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఏక మనసు కలిగినట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, గలవారై ఉండి, ఒక్కదాని అందే మనసు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి, నా యొక్క సంతోషాన్ని సంపూర్ణము చేయండి అని అంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా సెలవిస్తుంది, మనలో ఐక్యత అవసరము. అప్పుడు ఐక్యత ఆనుకొని ఒకరి మీద ఒకడు ఆనుకున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే సంఘం కట్టబడడానికి సహాయం చేస్తుంది. సంఘంలో చిక్కులు కానీ చీలికలు కానీ రావడానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది ఐక్యత లేకపోవడమే. ఐక్యత లేని కుటుంబంలో చిక్కులు వస్తాయి, అక్కడే అనేకమైన చీలికలు వస్తాయి, డివిజన్స్ వస్తాయి, చాలాగా వారిలో ఎడబాపులు ఎక్కువైపోతాయి. ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉండి అంటాడు ఎఫెసీయులకు రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలలో మీరు కానీ గమనిస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటను మీరు గమనించండి. కాబట్టి సమాధానమైనటువంటి బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్తాడు. ప్రియులారా, మనం శ్రద్ధ కలిగి ఉంటే ఐక్యత కాపాడబడుతుంది. యెరూషలేములో ప్రాకారాలు బాగు చేయడానికి ఒకరి మీద ఒకరు ఆనుకొనినట్లుగా, ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 4వదిగా మీరు గమనిస్తే అక్కడ అవిశ్వాసి అయినటువంటి ఒక రాజు మీద యెహోరాము అనే రాజు మరి సిగ్గు పొందవలసినటువంటి స్థితి ఏర్పడిందంట. అవిశ్వాసి అయిన ఒక అధిపతి ఆయన చేతిపై నేను ఆనుకున్నాడంట. మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 29:6 అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర అయ్యను. రెల్లు పుల్ల వంటి చేతికర్ర అయిందంట. అంటే రెల్లు మామూలుగా పచ్చగా ఉంటది పొలాలలో కానీ మిగతా ఈ యొక్క నీరు ప్రవహించేటువంటి స్థలాల్లో రెల్లులు చాలా ఎక్కువగా కనబడతా ఉంటది. అది ఎండిపోతే మామూలుగా పుల్లలాగా అయిపోద్ది. ఆ యొక్క రెల్లునే సన్నగా ఉండేటప్పుడు దాన్ని చాపలు అల్లడానికి, తర్వాత చిన్న చిన్న మరి బుట్టలు కానీ వీటిని అల్లుకోవడానికి వాటిని ఉపయోగిస్తారు. ఆ రెల్లు పుల్ల చాలా సన్నది. ఆ రెల్లు పుల్ల చేతి కర్ర వలె అయిపోద్దంట ఇశ్రాయేలీలకి. ఎవరు? ఇశ్రాయేలీలకి విరోధంగా లేచినటువంటి ఐగుప్తీయులు
సాధారణంగా అలా ఇరిస్తే ఇరిగిపోయేటువంటి పుల్లలాగా అయిపోతారంట. సాధారణ మీరు గమనిస్తే ఐగుప్తులు చాలా బలాఢ్యులు, యుద్ధ ప్రవీణులు, వారు చాలా అధికారం కలిగిన వారు, సైంటిఫిక్గా కూడా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు, ఆ యొక్క దినాల్లో ఆధునికరమైనటువంటి కార్యాలని ఉన్నటువంటి వారు. రెల్లు అనుకుంటే అది ఏ విధంగా అంట, రెల్లు మీద ఆనుకుంటే ఏమవుతుందండి? నడుము విరిగి పోద్ది. దేవుని మీద కాకుండా ఇశ్రాయేలు రాజు మీద వారు ఏం చేశారంట? ఆధారపడ్డారంట. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 2 నుంచి 17 వచనాల్లో మీరు గమనిస్తే అక్కడ మీకు ఆ మాట అర్థమవుతుంది. దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారు అవిశ్వాసి అయిన అధిపతి చేతిపై ఆనుకున్నటువంటి యెహోరాము అనే రాజు సిగ్గుపడవలసి వచ్చింది. వాక్యం చెప్తుంది, దేవుని మీద కాకుండా అధికారం ఉంది అని రాజుల మీద ఆధారపడడం. అధికారం ఉంది, వీళ్ళ దగ్గర అధికారం ఉంది, వీళ్ళ దగ్గర ఇవి ఉంది, పవర్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద ఆధారపడితే నీవు సిగ్గుపడవలసి వస్తుంది. విశ్వాసులు ఎప్పుడు కూడా అవిశ్వాసుల యొక్క ఆలోచనకి వారి యొక్క సహవాసం అనేది వారికి అపాయకరమైనది అనే విషయాన్ని మర్చిపోకూడదు. వాళ్ళు చెప్పే ఆలోచన ఆ సమయంలో వారికి అనుకూలమైనదిగా ఉండవచ్చునేమో కానీ అది మరి వారికి అపాయకరమైనది, సిగ్గు తెచ్చినది. విశ్వాసివైన నీవు, దేవుని బిడ్డవైన నీవు అవిశ్వాసుల యొక్క ఆలోచన అడగకూడదు. అవిశ్వాసి దగ్గర వారి యొక్క జ్ఞానం మీద, వారి తెలివి మీద ఆధారపడకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధానంలో కూర్చొని మొరపెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నేను నీ మీద ఆధారపడ్డాను, నీవే సమస్తమును నాకు చేయగలిగినటువంటి దేవుడు అని ఆయన మీద ఉండాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. నీకు చెప్పేటువంటి ఆలోచన ఎవరైనా ఇస్తే ఆ యొక్క ఆలోచన ద్వారా నువ్వు సిగ్గుపడతావేమో, సిగ్గునొందిపోతావేమో, జాగ్రత్త కలిగి ఉన్నావు. ఎవరి మీద ఆనుకొని ఉన్నావు? ఎవరి ఆలోచనల మీద ఆనుకొని ఉన్నావు? ఎవరి యొక్క జ్ఞానం మీద నువ్వు ఆనుకొని ఉన్నావు? దేవుని మీద ఆనుకొని ఉన్నావా, లేక మనుషుల మీద, మనుషుల తెలివి మీద, మనుషుల జ్ఞానం మీద ఆనుకొని ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. ఎవని మనస్సు నా మీద ఆనుకొని ఉంటుందో వానికి ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. వారి యొక్క ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క హిజ్కియా రాజు ప్రార్థనని విని దేవదూతను పంపించి అక్కడ ఉన్నటువంటి శత్రువుల్ని లయం చేశాడు. యుద్ధ భూమిలో సౌలు రాజు ఆయన తన ఈటి మీద ఆనుకొని ఉన్నాడు. దావీదైతే విశ్వాసం మీద ఆధారపడినట్లుగా చూస్తున్నాడు. యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా ఇచ్చినటువంటి సూచన, మీరు ఒకరి మీద ఒకరు ఆనుకొని ఉండండి, అప్పుడు మీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఐక్యతని కాపాడుకోండి అని చెప్పి. అవిశ్వాసిన అధిపతి చేతి మీద ఆనుకున్నటువంటి యెహోరాము అనే రాజు సిగ్గునొందిపోయాడు. మనుషుల మీద కాక, అధికారం గల వారి మీద కాకుండా మన ప్రభువు మీద మనము ఆధారపడి జీవిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. పూర్వదినాల్లో పాతకాలంలో ఒక పాట పాడేవారు, నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయ్యే ఆనంద జీవితము అనేటువంటి పాట. దేవుని మీద ఆనుకొని నువ్వు అరణ్యంలో నడిచినా లేక రాజవీధిలో నడిచినా, ఎక్కడ నడిచినా సరే అది ఆనంద జీవితమే. ప్రభు మీద ఆధారపడకుండా నీ మీద, నీ తెలివి మీద, నీ జ్ఞానం మీద, మనుషుల మీద, అధికారం మీద, ఇతరుల కార్యాల మీద నువ్వు ఆధారపడితే అది నీకు ఆశీర్వాదాన్ని చేకూర్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నుంచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆనుకొనడానికి నీ హృదయాన్ని మరి దేవుడికి సమర్పించు. చివరిగా 5వదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, యాకోబు ఆనుకునేటువంటి చేతి కర్రను గురించి అక్కడ రాయబడి ఉంది. యాకోబు ఆనుకున్నటువంటి చేతి కర్ర 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులతో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడంట. యాకోబు ఆనుకునేటువంటి చేతి కర్ర ఏంటి అంటే, మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని కొంచెం లోతుగా లోపలికి వెళ్ళి మనం ఒకసారి కానీ పరిశీలిస్తే దేవుని వాక్యానికి, వాగ్దానానికి ఆయన చేతిలో ఉన్నటువంటి చేతి కర్ర గుర్తుగా ఉంది.
ఆయన చేతిలో కర్ర ఉందని మరి మనం గమనించినప్పుడు వాక్యం చెప్తుంది. యాకోబు బెతేలులోకి వచ్చినప్పుడు తన యొక్క యవ్వన ప్రాయంలో దేవుడు ఆయనకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ యొక్క దర్శనాన్ని పొందినటువంటి యాకోబు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీద ఆధారపడ్డాడు. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి 22 వచనాల్లో మనం చూడొచ్చు. అప్పుడు ఆధారపడి తన వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని మర్చిపోలేదు. తన చివరి వృద్ధాప్యంలో, తన యొక్క జీవితం యొక్క అంతంలో కూడా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. మనం గమనించాం కదా, సౌలు రాజు ఆయన తన యొక్క ఖడ్గాన్ని ఆయన ఈటి మీద ఆనుకున్నాడు. కానీ యాకోబు అయితే ఆయన చేతిలో ఉన్నటువంటి చేతి కర్ర మీద ఆనుకున్నాడంట. అంటే దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని వాక్యాన్ని ఆనుకొని ఉండాలి, దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి ఆనుకొని ఉండాలి. నీకు దేవుని మీద ఆధారపడి ఉంటే నీ జీవితంలో ధన్యకరమైనదిగా దేవుడు మార్చడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. ఈ మాటలు నుంచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఎవరి మీద ఆనుకొని ఉన్నావో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించు. నీ నమ్మకం నువ్వు దేవుని మీద ఉంచావా లేక నీ స్వయం మీద ఉంచావా? నువ్వు ఏ విషయంలో దేవుని ఆధారపడుచున్నావు? దేవుని మీద ఆధారపడి ఆయన మీద నువ్వు నమ్మకము కలిగి ఆయన ఆనుకొని ఉంటే నీ జీవితంలో అది నీకు ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది. అటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి వేళను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీ యొక్క మాటలు మేము ధ్యానించుకోవడానికి మీరు చూపించిన కృపలను బట్టి వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ లోకంలో ప్రభా నాయన మేము మా యొక్క అనిత్యమైన కార్యాల మీద ఆధారపడక ప్రభా మీ మీద ఆధారపడి ప్రభా మీరే మా యొక్క జీవితంలో సమస్తమును చేయగలవారని గుర్తిరిగి మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి. ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఇక వారి జీవితంలో ప్రభా మీ మీద ఆనుకొని మీ మీద ప్రభా వారి యొక్క విశ్వాస జీవితాన్ని ముంచడానికి కృపలు దయచేయండి. మేలుతో నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా యంత్రణ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యాలు దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలు ప్రభుత్వాలకు సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.